హరే కృష్ణ. లాంగ్ వీడియో కోసం మీరు 7కి చూడండి. ఈరోజు లాంగ్ వీడియో వస్తుందండి, 30 మినిట్స్. థియరీ గురించి అంతా చెప్తాను. సో ఇది ఏంటంటే అందరికీ నేర్చుకోవాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయాలు భగవద్గీత అనేది. సో ఇంకా మనకి చాలా ఉన్నాయండి మన భారతీయ హిందూ సనాతన ధర్మంలో. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ కూడా అసలు ఏమున్నాయో కూడా మనకి తెలీదు. సో తప్పకుండా మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే ఎవరి రిలీజియన్కి తగ్గ బుక్స్ అనేది వాళ్ళు కంపల్సరీ నేర్చుకుంటారు. ఎందుకంటే నేను అది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరిని కూడా, ఎందుకంటే వాళ్ళవి కంపల్సరీ నేర్చుకుంటారండి. కానీ మన హిందూస్లో ఉన్నది ఏంటంటే అసలు కనీసం ఏమున్నాయి అని కూడా తెలీదు. భగవద్గీత అంటే తెలియదు. అసలు భగవద్గీత అంటే చనిపోయినప్పుడు పెట్టే ఒక దాని కిందనే అందరికీ తెలిసిపోతుంది. కానీ నిజంగా అసలు చిన్నప్పటి నుంచి భగవద్గీత నేర్చుకోవాలి. సో మనం దాన్ని ఆచరించాలి, లైఫ్కి అప్లికేబుల్ చేసుకోవాలి. సో కాబట్టి మీ పిల్లలకు చూపించండి, మీరు చూసి నేర్చుకొని మీ పిల్లలకి కూడా చెప్పొచ్చు. ఏవో పిచ్చి పిచ్చి వీడియోస్ చూసేదానికంటే ఇలాంటి మంచి వీడియోస్ చూపించండి పిల్లలకి. సో వాళ్ళ దగ్గరుండి మీరు చూపించండి. మీరు చూస్తూ ఉంటే వాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఏ స్కూల్లో కూడా ఇలాంటివి చెప్పరు. సో ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్కి కంప్లీట్గా తెలియకుండా అయిపోయాయి. ఒకవేళ తెలిసినా ఏంటంటే వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈజీ వేలో అర్థమయ్యేట్టుగా నేను చెప్తున్నా అండి. ఇది నా ఓన్ క్రియేషన్. ఎందుకంటే ఇలా అర్థమయ్యేట్టు చెప్పడం అనేది. సో నేను ఎవరిని కాపీ కొట్టట్లేదు. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్, ఒక్క కామెంట్తో ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతుందండి. ఇలాంటి మంచి విషయాలు అందరూ నేర్చుకోవాలి. మన హిందూ సనాతన ధర్మాన్ని అందరూ తెలుసుకోవాలి. సో ప్రపంచం అంతా కూడా నేర్చుకుంటున్నారు మన భగవద్గీతని, మన కల్చర్ని పాటిస్తున్నారు. కానీ మన ఇండియాలో ఏంటంటే చాలా తక్కువైపోయింది. సో అందుకని తప్పకుండా చూపించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు సెకండ్ శ్లోకం యొక్క అర్థం అనేది నెక్స్ట్ రాబోతుంది. ఈ వీడియోలోనే చూడండి తప్పకుండా. స్టే ట్యూన్. హరే కృష్ణ. నిన్న మనం 2వ శ్లోకం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దాని యొక్క అర్థం, మీనింగ్ తెలుసుకుందాం. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. అంటే ఫస్ట్ శ్లోకంలో ధృతరాష్ట్రుడు తన అసిస్టెంట్ అయిన సంజయుణ్ణి అడిగారు కదా. సో అక్కడ కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అని చెప్పి, ఏం జరుగుతుంది అని. అప్పుడు సంజయుడు ఇలా చెప్తున్నారు. సంజయ ఉవాచ. ఉవాచ అంటే చెప్పడం, అడగడం. సంజయుడు ఇలా చెప్తున్నారు. దృష్ట్వాతు పాండవానీకం. దృష్ట్వాతు అంటే చూడడం, పాండవానీకం అంటే పాండవుల యొక్క సైన్యాన్ని. సో కౌరవుల యొక్క పెద్దవాడు, అందరికంటే పెద్దవాడైన దుర్యోధనుడు ఒక్కసారిగా పాండవుల సైన్యాన్ని అంతా తేరిపార చూశాడంట. చూసినప్పుడు తనకి భయం వేసిందంట. ఎందుకు భయం వేసింది? పాండవుల యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ని చూసి చాలా భయం వేసిందంట. ఏమనుకున్నారు? ఫస్ట్ మేము 100 మంది ఉన్నాము, చాలా ఈజీగా కనిపెట్టేస్తాము అజ్ఞాతవాసంలో అని అనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. అస్సలు కనుక్కోలేకపోయారు అజ్ఞాతవాసంలో. వాళ్ళు ఆ టాస్క్ అనేది గెలిచి తిరిగి వచ్చారు. సో వాళ్ళకి యుద్ధ విద్యలు ఏం ప్రాక్టీస్ చేయరు, ఫారెస్ట్లో ఉన్నారు. వాళ్ళు గెలవరు. మనం 100 మంది ఉన్నాము, మొత్తం రాజ్యం అంతా, సైన్యం అంతా మనదే, వాళ్ళకి రాజ్యం లేదు, ఏం లేదు అని అనుకున్నారు. అనుకొని యుద్ధానికి పిలిచారు. కానీ పిలిచిన తర్వాత ఏమైంది? వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ చూసి వాళ్ళకి చాలా భయం వేసిందంట దుర్యోధనుడికి ఒక్కసారిగా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎగ్జామ్స్ అవుతుంటాయి.
మనం అన్నీ చదువుకొని అన్నీ వచ్చుంటే ఆ కాన్ఫిడెంట్ ఎలా ఉంటుందండి? ఫుల్ కాన్ఫిడెంట్‌గా వెళ్తారు. మంచిగా పేపర్ ఇవ్వగానే చూస్తారు. హ్యాపీగా కతం తల వంచుకొని రాస్తూ ఉంటారు. అది చదవకుండా ఉన్నారనుకోండి, ఎంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆ ఫేస్‌లోనే తెలుస్తుంది. అయ్యో! ఏం క్వెషన్స్ వస్తాయో, నేను చదువుకున్న క్వెషన్స్ వస్తాయో రావో. ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే స్కూల్లో టీచర్స్ తిడతారు, ఇంట్లో పేరెంట్స్ తిడతారు. ఎలా అసలు పాస్ అయితానా, ఫెయిల్ అయితానా అన్న టెన్షన్ ఉంటది. ఇంకా ఎగ్జామ్ హాల్లోకెళ్ళి పేపర్ చూడగానే ఏమనిపిస్తది ఇంకా, సో ఆన్సర్స్ ఏమీ గుర్తుకు రావు. ఎందుకంటే సరిగ్గా పర్ఫెక్ట్‌గా చదవరు కదా! అప్పుడేమవుతుంది, పక్క వాళ్ళని, వెనక వాళ్ళని, "అబ్బా! ప్లీజ్ కొంచెం చూపిచ్చవా" అని అడగడము, ఆలోచించడము, ఏదో ఒకటి చేస్తుంటారు కదండీ! అలా తెలుస్తుంది ఫేస్‌లో. మరి దుర్యోధనుడికెలా, పాండవుల కాన్ఫిడెంట్‌గా ఉన్నారంట మేము గెలుస్తాము అని. సో, భయం వేసి వాళ్ళ గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లారంట. ఆచార్యం ఉపసంగమ్య, ఉపసంగమ్య అంటే వెళ్ళడం. ఆచార్యం అంటే వాళ్ళ ఆచార్యులు అంటే గురువులు. ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి ఇలా చెప్తున్నారంట దుర్యోధన మహారాజు. గురుదేవా, గురుదేవా, పాండవుల యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మేము కంపల్సరీ గెలుస్తాము అన్న కాన్ఫిడెంట్‌గా ఉన్నారు వాళ్ళు. సో, మరి మనకి కూడా ఏమైనా యుద్ధ వ్యూహాలు, ప్లాన్స్, ఎలా యుద్ధం చేయాలి, ఎలా అయితే మనం గెలుస్తామో అవి మాకు కొంచెం చెప్పరా అని చెప్పేసి అడుగుతున్నారంట. అని ఈ విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్పారు.